ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహనంపై శ్రీ వేణుగోపాలుడి దివ్య కటాక్షం. కార్వేటి నగరంలో ఘనంగా స్వామివారికి బ్రహ్మోత్సవం. తిరుమలలో డైల్ యువర్ ఈవో కార్యక్రమం. టీటీడీ ధార్మిక అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన జె శ్యామలరావు. తిరుచిపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి దర్శనం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జగదాంబకు ప్రత్యేక పూజలు. కలిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువులు. ఆలయ ప్రాంగణంలో ఆగమోక్తంగా అంకురార్పణ. చిత్తూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు. ఘనంగా సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారికి కళ్యాణం. హనుమంత వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య దర్శనం భక్తులను మురిపించింది. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన శనివారం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి శ్రీరామచంద్రమూర్తిగా హనుమంత వాహనంపై ఆసీనులను చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కార్వేటి నగరం ఆలయ వీధులలో శ్రీ వేణుగోపాల స్వామి వారికి హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఓ హనుమంతుడా, ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, ఓ హనుమంతుడా, ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, దేహము మోచిన తెగువకు నిటువలే, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటిదిగా, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటిదిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. తిరుమలలో
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీ కార్యాచరణ, తిరుమల, తిరుపతి సహా టీటీడీ అనుబంధ ఆలయాలలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు శుభోదయం. గత 11 నెలల కాలం నుండి భక్తుల సౌలభ్యం కొరకు టీటీడీలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. వాటిలో కొన్నింటిని మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాం. వేసవి నేపథ్యంలో తిరుమల, టీటీడీ స్థానికాలయాల్లో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. భక్తులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా ఆలయ మాడవీధుల్లో చలువ పందిళ్లు, కూల్ పెయింట్, నిరంతరాయంగా నీటిని పిచికారీ చేస్తున్నాం. రద్దీ ప్రాంతాల్లో క్యూ లైన్లలో తాగునీరు, మజ్జిగ విరివిగా పంపిణీ చేస్తున్నాం. తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ల్లో దర్శన టోకెట్ల కోసం వేచి ఉండే భక్తులకు మంచినీరు, మజ్జిగ, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టీటీడీలో మరింత పటిష్టంగా శ్రీవారి సేవలను అమలు పరిచేందుకు చర్యలు చేపట్టాం. వివిధ రంగాల నిపుణుల సేవలను వినియోగించేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఎన్ఆర్ఐ సేవకులు శ్రీవారి సేవ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. వీటితో పాటు గోమాతలకు సేవ అందించేందుకు గోసేవను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాం. గ్రూప్ లీడర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి వారికి దశల వారీగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. తిరుమలలో తిరునామధారణ కార్యక్రమాన్ని పునరుద్ధరించాం. శ్రీవారి సేవకులతో తిరుమలలోని 18 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది. తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి టీటీడీ పట్టణ ప్రణాళికా శాఖను ఏర్పాటు చేశాం. ఇటీవలే పోస్టుల భర్తీకి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీ ద్వారా టీటీడీలో అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కపిలితీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం, నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, తిరుమలలోని ఆకాశగంగా పాప వినాశనం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు చర్యలు చేపట్టాం. తిరుమలలోని 45 విశ్రాంతి గృహాల పేర్ల మార్పులకు టీటీడీ 75 ఆధ్యాత్మిక పేర్లను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో 42 మంది పేర్లను ఇప్పటి వరకు మార్పు చేశారు. ఇదివరకే 27 కాటేజీలకు వివిధ దేవతల పేర్లు కలిగి ఉన్నాయి. మిగిలిన 2 విశ్రాంతి గృహాలు స్పందించలేదు. దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేసేందుకు, అలాగే ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస పేరు విషయంలో వారితో చర్చించేందుకు బోర్డు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు భక్తులకు దర్శనం, వసతి, అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదంలో సమూల మార్పులు తీసుకురావడం జరిగింది. తిరుమలలో అటవీ ప్రాంతంలో 68% నుంచి 80% పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాం. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తంగా చేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలు నిర్మించేందుకు 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణం జరిగింది. ఇటీవల బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు టీటీడీ మిగిలిన 4 కేంద్రపాలిత ప్రాంతాలు, 15 రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడం జరిగింది. వారి ఆమోదం మేరకు ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఆలయ నిర్మాణం చేపడతాం. టీటీడీ తీసుకున్న విధానపరమైన నిర్ణయం ప్రకారం అన్య మతస్థులపై చర్యలు చేపట్టాం. ఇప్పటికే టీటీడీలో ఉన్న 29 మంది అన్యమత ఉద్యోగస్తులకు స్వచ్ఛంద పదవి విరమణ ఇచ్చేందుకు టీటీడీ బోర్డు కూడా ఆమోదం తెలిపింది. ప్రస్తుత వైఖానస ఆగమ సలహా మండలిని రద్దు చేసి 5 సభ్యులతో కొత్త కమిటీని టీటీడీ నియమించడం జరిగింది. భక్తులకు మరింత నాణ్యంగా, రుచికరంగా ఆహార పదార్థాలు అందించేందుకు తిరుమలలో బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించాం.
ఆదాయంతో సంబంధం లేకుండా నిర్వాహకుల సామర్థ్యాన్ని బట్టి పేరొందిన సంస్థలకు కేటాయించడానికి త్వరలో టెండర్లు పిలవడం జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మరింత పారదర్శకంగా, సులభతరంగా, త్వరితగతిన సేవలు అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, FMS మానిటరింగ్ సిస్టమ్, వాట్సాప్ గవర్నెన్స్, గూగుల్తో ఒప్పందం, ఆధార్ నమోదు, కియోస్క్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అందుబాటులో తీసుకొచ్చాం. ఈ విధానం ద్వారా పారదర్శకంగా నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడింది. తిరుమలలోని వసతి గృహాల ఆధునీకరణకు, కాలం చెల్లిన వసతి గృహాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. టీటీడీ భక్తులకు మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. తిరుమలలోని 15,000 చదరపు అడుగుల స్థలంలో ఈ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం. టీటీడీ అన్నప్రసాదాల తయారీకి ఉపయోగించే పప్పు దినుసుల నాణ్యత పెంపొందించేందుకు నిపుణుల సహకారం తీసుకుంటున్నాం. ఇందుకోసం రిలయన్స్ రిటైల్ సంస్థ ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు రావడంతో ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. టీటీడీ గోశాలలో గో సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గోవులు, లేగదూడలకు నాణ్యమైన దాన, పశుగ్రాసం అందించేందుకు చర్యలు చేపట్టాం. అనంతరం టెలిఫోన్ ద్వారా భక్తులు అందించిన అమూల్యమైన సలహాలు, సూచనలను స్వీకరించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. సత్యనారాయణమూర్తి గారు చెప్పండి. నమస్కారం సార్, నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను సార్. నమస్కారం, నమో వెంకటేశాయ సార్. నమో వెంకటేష్. నేను 2015 నుంచి పర్కాల సేవకు వస్తున్నాను సార్ తమ దగ్గర. సార్ ప్రతిరోజు గర్భగుడిలో ఉన్నప్పుడు దర్శనం రోజు జరిగేదండి. పర్కాల స్వామివారి దర్శనం చేసుకోవాలి జీవజీల నుంచి. ఇప్పుడు ఏంటంటే బయట పెట్టిన తర్వాత ఒకసారి దర్శనం అవుతుంది సార్ మాకు లాస్ట్ లో పర్కాల సేవ. సో తమరు కొంచెం జేబీజీ నుంచి కొంచెం లోపలికి దర్శనం చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సార్. అది తర్వాత లడ్డు సేవ కూడా మా ఎంప్లాయీస్ కూడా ఇస్తే బాగుందండి అవకాశము. ఇది పర్కాల సేవ 65 years దాకా ఇచ్చారు సార్. అదే లడ్డు సేవ కూడా 65 years దాకా ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం సార్. తమరు అలాగే పరకామణి సేవ చేసిన వారికి దర్శనం అనేది చివరిలో ఒక్కసారి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే రోజు చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే గతంలో పోలిస్తే ఇప్పుడు భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందువలన అందరికీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒక్కసారి ఇవ్వడం జరుగుతుంది. లడ్డూ సేవ గతంలో ప్రయత్నించారు, కానీ అక్కడ కొన్ని ఇబ్బందులు రావడంతో దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. సార్ ఓం నమో వెంకటేశ్వర సార్. ఓం నమో వెంకటేశ్వర. సార్ భక్తులకు మీరు ఇచ్చే సేవలన్నీ చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి సార్. మా అందరికీ కూడా చాలా సంతోషకరం సార్. ధన్యవాదాలండి. అలాగే సార్ జూలైకి ఏమన్నా సార్ అడిషనల్ కోట అయినా 300 ఓపెన్ అవుతాయి సార్. అది సమ్మర్ కదా అని చెప్పిన కోట అయినా ఎక్స్ట్రా కోట అయినా రిలీజ్ చేసే అవకాశం ఉంటుందా సార్? ఆన్లైన్ కోట ఎక్స్ట్రా రిలీజ్ చేయడానికి అవకాశం లేదండి. కానీ SSD కోట ఇక్కడ ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు కాబట్టి SSD కోటాని ఇక్కడ కరెంట్ బుకింగ్ లో వచ్చే వాళ్ళ కోసం పెంచడం జరిగిందండి. రాజు గారు ఓం నమో వెంకటేశ్వర చెప్పండి. ఓం నమో వెంకటేశ్వర అండి. ఇప్పుడు స్వామివారిని దర్శించినట్టు స్టెప్స్ మీద వచ్చేవాళ్ళు చిన్న ఫ్యామిలీకి ఒక 5 hours 6 hours పట్టింది సార్ పైకి వచ్చేటప్పటికి. అప్పుడు ఏమవుతుందంటే రూమ్లు ఆ టైంలో దొరకట్లేదు సార్ 12 గంటల తర్వాత. అందుకని ఏమైనా మార్గ మధ్యలో ఏమన్నా ఇంకా 1 hour 2 hours మిస్ అవుతారు అనగా మనకి మార్గ మధ్యలో బస్ స్టాప్ దగ్గర ఎక్కడన్నా కౌంటర్ ఏమన్నా రూమ్ కోసం అక్కడ చేస్తే బాగుంటుందని నాకు. రూమ్స్ ఇక్కడ లిమిటెడ్ గా ఉంటాయండి. పైన అందరికీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉండదు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి అద్భుత ఉత్సవ వైభవ దర్శనం భక్తులను పరవశులను చేసింది. అమ్మవారి మహా తేజో విరాజిత మూర్తిని పట్టు పీతంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. షోడశోప కైంకర్యాలతో అమ్మవారిని పూజించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి ఊరేగింపు నిర్వహించి మహామంగళ హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని దర్శించుకుని తరించారు.
టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి శనివారం 10 లక్షల రూపాయలు విరాళంగా అందాయి. ఈ మేరకు బెంగళూరుకు చెందిన అనుబా యాదవ్, మహేష్ యాదవ్ దంపతులు 10 లక్షల రూపాయి విరాళంకు సంబంధించిన డీడీని తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుపతిలోని అలిపిరి ప్రాంతం భక్తజన సంద్రాన్ని తలపించింది. వారాంతపు రోజులు, వేసవి సెలవుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం అలిపిరి కాలినడక మార్గం పాదాల మండపం వద్ద భక్తులు టెంకాయలు కొట్టి హారతులు వెలిగించారు. అనంతరం మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ బొట్లను పెడుతూ కర్పూరం వెలిగించి గోవిందనామాలను పఠిస్తూ గోవిందుడి దర్శనానికి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలిగిరి కొండపై నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణలో భాగంగా అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ మహాక్రతువులో భాగంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు, ఆగమ పండితులు పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విక్ వరుణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇక జీర్ణోద్ధరణలో భాగంగా తొలి రోజైన శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో పుణ్యాహవాచనం, ఆచార్యవరణం, మృత్సంగ్రహణం, వాస్తు పూజ, అంకురార్పణ క్రతువులను అర్చకులు, ఆగమ పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. చిత్తూరులోని పాత బస్టాండ్ వద్ద నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సువర్చల సమేత వీరాంజనేయ స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ వీరాంజనేయ స్వామివారి మూలమూర్తికి నిత్య కైంకర్యాలను విశేషంగా నిర్వహించి ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సువర్చల సమేత శ్రీ వీరాంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు షోడశోపచార క్రతువులతో ప్రత్యేకంగా ఆరాధనలను పూర్తి చేసి కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ వీరాంజనేయ స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి అపార కటాక్షాన్ని మెండుగా పొందారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వైశాఖ మాసం శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఆపై ఉత్సవమూర్తులకు, అలాగే శ్రీ సుదర్శన చక్రతాల్వార్లకు సకల ఉపచారయుక్తంగా వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయమానంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలతో, అర్చనాది కైంకర్యాలతో సేవించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి అభిషేక సేవను వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాకుళంలోని అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమాన అలంకరణలో ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు షోడశోపచార క్రతువులతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ గోవిందుడి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ
అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. విజయవాడ నగరం వైశాఖ మాసం శనివారం సందర్భంగా గోవింద నామస్మరణలతో ప్రకాశించింది. నగరంలోని లబ్బిపేటలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి దివ్యమంగళ మూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో నిత్య పూజలను మంగళకరంగా పూర్తి చేశారు. అనంతరం స్వామివారిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలు, తులసి మాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు సహస్రనామార్చనలతో స్వామివారికి తులసి దళార్చన ఆగమోక్తంగా నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సువర్చల సమేత శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వైదిక క్రతువులను సంప్రదాయంగా నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయమానంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్పంచుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామివారి పల్లకి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. ప్రకాశం జిల్లా లింగంగుంట గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి భారీ బృహత్తర మూర్తి సన్నిధిలో హనుమ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వామివారి సన్నిధికి విచ్చేశారు. అర్చకులు స్వామివారికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది మంగళ ద్రవ్యాలతో వేదమంత్రోచ్చారణ యుక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ
पुत्र पवनसुतनाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र अरुध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिय తెలంగాణ రాష్ట్రం వరంగల్ పట్టణంలోని రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో సత్యదేవుని వ్రతాలను సామూహికంగా నిర్వహించారు. అర్చకులు ముందుగా భక్తుల చేత సంకల్ప పూజలను నిర్వహింపచేశారు. అనంతరం భక్తులు శాస్త్రోక్తంగా సత్యదేవుడిని వ్రతదీక్షతో ఆరాధించి వ్రతకథలను శ్రద్ధగా ఆలకించి స్వామివారిని త్రికరణ శుద్ధిగా సేవించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కడపలోని శ్రీ బాలపోలేరమ్మ తల్లి ఆధ్యాత్మిక కాంతుల్లో శోభిల్లింది. వైశాఖ మాస పూజల్లో భాగంగా జగన్మాత శ్రీ బాలపోలేరమ్మ తల్లికి అభిషేకోత్సవం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు అమ్మవారికి సంకల్ప పూజలను జరిపారు. ఆపై అమ్మవారి దివ్యమూర్తికి అర్చకులు పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, కుంకుమ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం శ్రీరామదూతం శిరసా నమామి జయ జయ రామ జయ శ్రీ హనుమాన్ నామస్మరణతో మార్మరోకింది. పట్టణంలోని ఆంజనేయ స్వామివారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమాన అలంకారంలో దేదీప్యమానంగా ప్రత్యేక వాహనంపై వెంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సంబరాలు, కళా ప్రదర్శనల నడుమ పట్టణ వీధులలో స్వామివారి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. అంజనాతనయుడైన హనుమంతుడు అంజనాతనయుడైన హనుమంతుడు రంజిత మతంగ పర్వత హనుమంతుడు అంజనాతనయుడైన హనుమంతుడు రంజిక మతంగ పర్వత హనుమంతుడు అంజనాతనయుడైన హనుమంతుడు రాకాసులనెల్లా కొట్టి రావణుని భంగబెట్టి ఆకాశము మోచనదే హనుమంతుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 74,374 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,477 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,02,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో
మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.